ఇది చూడనమ్మా. నేను నిర్మల అపరాజిత ట్రస్ట్ నుంచి వచ్చాను. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హిందువులపైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మేము కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈ చాలా రోజుల నుంచి కూడా ఇదే హిందువుల పట్ల జరుగుతున్నది, కానీ అవి పెద్దగా కనబియడం లేదు. ఒక టీఎంసీ గవర్నమెంట్ పెట్టడం అలాంటివి చేస్తుంది. దీనిపైన టీఎంసీ గవర్నమెంట్ పైన మీరు ఏమంటారు? టీఎంసీ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రద్దు చేయాలని అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. లేకపోతే కాశ్మీర్లో జరిగినట్టుగా అక్కడి నుంచి కూడా హిందువులు పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం. చాలామందిని కూడా వాళ్ళు అక్కడ చంపేస్తున్నారు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా మేము ఖండిస్తూ గవర్నమెంట్ను రద్దు చేయాలని మేము స్ట్రాంగ్గా కోరుకుంటున్నాము. ఒకవేళ ఇది కనుక ఇంకా ఇలాగే కొనసాగితే మహిళలందరం కలిసి పెద్ద ఉద్యమాన్ని చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. మేము ఇప్పుడు శాంతియుతంగా మెమోరాండం ఇచ్చాము. ఇది కనుక ఆగకపోతే మేము పెద్ద ఉద్యమమే చేస్తాం. ప్రధానంగా ఈ దాడులకు కారణం వాళ్ళకు ఉన్నటువంటి రిలేటివ్స్, పరిచయం ఉన్న వాళ్ళతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ప్రధాన ఆరోపణ ఉంది. అక్కడ లోకల్ ఎప్పుడైనా జరుగుతుంది అదే. మనం నమ్మిన వాళ్ళే మనల్ని ముంచుతున్నారు. హిందువులు అక్కడ ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్నారో ఆ మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదే జరుగుతోంది ప్రస్తుతం. మనం కాశ్మీర్లో కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అటువైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, డ్రగ్ మాఫియా కానీ, వీళ్ళందరూ కూడా ఈ హిందువులపైన, మహిళలపైన అత్యాచారాలు చేస్తూ అక్కడి నుంచి కూడా వాళ్ళను ఎలిమినేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోకపోతుంటే ఎలా ఉండబోతుంది? మీ ట్రస్ట్ తరఫున ఇలాంటి ఏమైనా ఉద్యమాలు ఉండబోతుంది? అది మేము ధర్నాలు స్టెప్ బై స్టెప్ మేము నిర్ణయం తీసుకొని చేస్తాం. అంజనీ మాత సేవ ట్రస్ట్ నుంచి వచ్చినామండి. ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు కూడా విస్తుపోతున్నాయి. భారతదేశంలో గవర్నమెంట్ ఉండి కూడా మహిళలు అంటే మహోన్నత స్థానం ఇచ్చిందండి భారతదేశంలో. అటువంటి మహోన్నతమైన స్థానాన్ని ఎంత హీనస్థితికి దిగదార్చిందంటే పశ్చిమ బెంగాల్లో రోహిన్ గ్యాంగులు, ఇటు బంగ్లాదేశు వాళ్ళ ఓట్ల కోసము ఎన్ని అన్యాయాలు జరగారో మహిళల మీద అన్ని జరుగుతున్నాయి. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ ఎన్ని చేసినా కానీ అక్కడ ఒక స్త్రీయే ఆమె ప్రధానమంత్రి ఉండి ఒక స్త్రీలకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆమెకేం పట్టదు. ఆమె అధికార పీఠం ఒక్కటి చక్కగా ఉంటే చాలు అని అనుకుంటారు. అటువంటి భారతీయులు ఒక స్త్రీగా చెప్పుకుంటందుకే మనకు అవమానం అండి. అది గురించి భారతదేశంలో స్త్రీ యొక్క వైభవాన్ని వర్ణించి మన భారతదేశం అంతా కూడా చరిత్రకు ఎక్కింది. భారతదేశం యొక్క ఈ వైభవాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకోవాలంటే మేము ఇటువంటి చిన్న మామూలు కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇది ఫలించకపోతే పెద్ద ఎత్తున భారతదేశం అంతా కూడా కదిలి మహిళా సంఘటనతో ఈ కార్యక్రమాలను అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ రాష్ట్రపతి పాలన జరిగే వరకు మేము ఆపము అని ఒక సంకల్పం చేస్తూ వెళుతున్నామండి. నేను చారుశీల రాణి రుద్రమ్మ ట్రస్ట్ నుంచి వచ్చాను. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దాడులపై నిషేధం చెప్పడానికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాను. అక్కడ మంత్రి, చీఫ్ మినిస్టరు మహిళ ఉండగానే కూడా ఇట్లా అవుతుందని ఇది ఆపడానికి, ఇది నిషేధం చేయడానికి మేము వచ్చాము. ఇది ఆపలేకపోతే నెక్స్ట్ స్టెప్ మేమేం తీసుకోవాలి అని ఆలోచించే వచ్చాము. సో వీ నీడ్ జస్టిస్. మమతా బెనర్జీ, వీ నీడ్ జస్టిస్. ఇన్ని చట్టాలు వచ్చా కూడా ఇది జరగడం ఆగుతలేదు. ఇది కంటిన్యూగా జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఇది ఆపాలని మేము అక్కడ ప్రభుత్వాన్ని, మహిళా చీఫ్ మినిస్టర్ ఉండగా కూడా ఏమీ యాక్షన్ తీసుకోకుండా మొత్తం రోడ్డు మీద మహిళల్ని గుంజుకోవచ్చి దురాచారాలు అవుతున్నాయి. దాని మీద మేము యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారికి, గవర్నర్ గారికి అంటున్నాం. గవర్నమెంట్ లేకుంటే అది చాతనవ్వదు. గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ తీసేసి ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తే
మేము చాలా సంతోషిస్తాం. అక్కడ మహిళలు బతకడం ఈజీ అయిపోతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలాసార్లు వెళ్తే సిఐడి ఈడీనే వాళ్ళు కొట్టి తరిమి పంపించినట్టే వచ్చింది, న్యూస్లో వచ్చింది. ఇంత దుర్మార్గులు, ఇంత హారిబల్గా బిహేవియర్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది అని అర్థం కాక మేము సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము. దానిలో మీరు పడి ఇఫ్ యూ కెన్ క్యాన్సిల్ ద గవర్నమెంట్, ఇఫ్ యూ కెన్ డిస్మిస్ ద గవర్నమెంట్ అండ్ బ్రింగ్ ప్రెసిడెంట్ రూల్, వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఆల్ స్త్రీలు, ఆల్ మాతృమూర్తులు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తాం. అక్కడ ఉన్న డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా అందరు కలిసి టీఎంసీ గవర్నమెంట్లో వాళ్ళే మంత్రులు, వాళ్ళదే రాజ్యం అయినట్టు ఉంది. అక్కడ గవర్నెన్స్ ఏమి లేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్లో అందరూ గుండాలే ఉన్నారు. సో ఇది ఆపడానికి ఆ గవర్నమెంట్ని డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తేనే ఇది ఆగుతుంది. లేకుంటే ఇది భయంకరమైన పరిణామాలు ఉంటాయి. దీన్ని సరిదిద్ది తొందరగానే చూస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.